అనగనగా ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు రోజు అడవి మార్గమున ఆఫీసుకు వెళుతూ ఉంటాడు. ఒకరోజు రమేష్ ఆ అడవి మార్గమున వెళ్తూ అనుకోకుండా ఒక నిమ్మకాయను తొక్కుతాడు. ఆ నిమ్మకాయ నుంచి ఒక భయంకరమైన రాక్షసుడు వస్తాడు. రమేష్ వెనక్కి తిరిగి చూడగా రాక్షసుడు రమేష్ తో ఇలా అన్నాడు. ఓయ్ మనిషి, నిన్ను చంపేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు. ఆ మాటలకు రమేష్ కి భయమేసి పరిగెత్తుతూ ఇలా అన్నాడు. ఓరి దేవుడా, ఇదెక్కడ దయ్యం రా బాబు, నన్ను చంపుతానంటుంది. దేవుడా దేవుడా, కాపాడు కాపాడు. ఇలా రమేష్ పరిగెత్తుతూ ఉండగా వెనకాల రాక్షసుడు వెంబడించసాగాడు. ఓయ్ మనిషి, ఆగు ఆగు. ఆగమంటే ఆగవేంటి? ఆగు. రమేష్ ఒక చెట్టు దగ్గర శివలింగం ఉండటం చూసి కాపాడమని శివుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుడి పైకి తన శక్తిని ప్రయోగిస్తాడు. రాక్షసుడు శివుని శక్తికి తట్టుకోలేక చచ్చిపోతాడు. అప్పటి నుంచి రమేష్ కి శివుడు ఎంతో ఇష్టమైన దేవుడవుతాడు.